హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఒక ఆంటీ ఉన్నారు. అంకుల్ పేరు ప్రవీణ్, ఆంటీ పేరు గీత. వీళ్ళిద్దరూ ఒక కొత్త కాలనీలో రెంట్కి ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు, గీత ఆంటీ ప్రతిరోజు వాళ్ళ నైబర్ని గమనిస్తూ ఉంటుంది. పిల్లలు, పక్కింట్లో ఉన్న ఆంటీ బట్టలు ఉతికి దండం మీద బట్టలు ఆరేస్తూ ఉంటే తన ఇంట్లో ఉండి గీత ఆంటీ ఆమెను చూసి ఒకటే నవ్వుకుంటుండేది. పిల్లలు, ఆమె బట్టలు చూడు ఎంత మురికిగా ఉన్నాయో, ఏమో వాళ్ళ మమ్మీ ఆమెకి బట్టలు అసలు ఉతకడం నేర్పిలేదేమో అని ప్రవీణ్ అంకుల్ని పిలిచి, ఆ ఇంట్లో ఆమెను చూసారా, ఆ బట్టలు చూడండి ఎంత మురికిగా ఉన్నాయో కదా, అలాగే కనుక కొన్ని రోజులు ఉంటే మంచి సబ్బు వాడమ్మా, మురికి బాగా పోతుంది అని చెప్పాలి అని గీత ఆంటీ ప్రవీణ్ అంకుల్తో చెప్పి నవ్వుకుంటూ ఉండేది. పిల్లలు, నెక్స్ట్ రోజు ప్రవీణ్ అంకుల్ గీత ఆంటీ భోజనానికి కూర్చున్నప్పుడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ప్రతిసారి ఆంటీ విండో వైపు చూస్తుండేది. విండో వైపు చూడగానే నైబర్ ఆంటీ బట్టలు ఉతికి ఆరేసిన ప్రతిసారి ఈరోజు కూడా అంతే, అవి అంత మురికిగా ఉంటే ఎలా వేసుకుంటారు అని చెప్పి పక్క నవ్వుకుంటుండేది. పిల్లలు, మరి ప్రవీణ్ అంకుల్ అంటుండేవాడు, ఊరుకో గీత, నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావు అని చెప్పి అంకుల్ చెప్తుండేవాడు. కానీ గీత ఆంటీ అస్సలు వినేది కాదు, ఒకటే నవ్వుతుండేది. వీళ్ళిద్దరూ ఎప్పుడు లంచ్కి కూర్చున్నా పక్కనున్న విండో చూసి ఈరోజు కూడా అలాగే ఉంది కదా, అంతేలే సబ్బు బాగాలేదనుకుంటా, సబ్బు మారిస్తే బాగుండు, ఇంక ఈరోజు నేను ఉండబట్టలేను, నేను చెప్పేస్తాను సబ్బు మార్చుకోవాలని అని ప్రతిరోజు గీత ఆంటీ పక్కింటి ఆంటీ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేది. పిల్లలు, అంకుల్ అంటుండేవాడు, ఏం కాదులే గీత, ఒక రోజుకి తెలుసుకుంటుందిలే, నువ్వెందుకు అలా నవ్వుతున్నావు, మనం వెళ్ళి చెప్తే వాళ్ళు ఎలా అనుకుంటారో అని అంకుల్ ఎన్నోసార్లు ఆంటీకి చెప్తుండేవాడు. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా, మరి గీత ఆంటీ ప్రవీణ్ అంకుల్ ఇద్దరు కూర్చొని లంచ్ చేస్తుంటే అలా పక్కకు చూసింది. పిల్లలు, ఆంటీ వెంటనే ఆంటీ ఆశ్చర్యపోయింది. అదేంటండి ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉంది, కొంపదీసి సబ్బు మార్చిందా ఏంటి, అంత బాగా మెరిసిపోతున్నాయి బట్టలు అని గీత ఆంటీ ప్రవీణ్ అంకుల్కు చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రవీణ్ అంకుల్ ఒక మాట చెప్పాడు. పిల్లలు, అదేంటంటే, గీత నీకు ఒక విషయం తెలుసా, ఇన్ని రోజులు మనమే తప్పుగా చూసాం, కారణం ఏంటంటే ఈరోజు నాకు అర్థమైంది, ఈరోజు పొద్దున్న మన విండో గ్లాస్ని నేను చాలా క్లీన్గా తుడిచాను, అందుకే నీకు ఆ బట్టలు అంత క్లీన్గా కనిపిస్తున్నాయి, చాలా దుమ్ముంది గీత, అందుకనేనేమో నీకు అలా కనిపించాయి అనగానే, అవునా అండి, అంటే ఇంతవరకు నేను వాళ్ళ బట్టలు సరిగా ఉతుక్కోలేదని నేను అనుకుంటున్నాను, అయితే మిస్టేక్ వాళ్ళది కాదండి, మన విండోదేనా, అయ్యో నేను ఎంత తప్పుగా ఆలోచించాను, మన విండో క్లీన్గా లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ బట్టలు సరిగా ఉతుక్కోలేదని వాళ్ళని తప్పు పట్టాను, కానీ అసలు ప్రాబ్లం వాళ్ళది కాదా, మన విండోదేనా అని చాలా బాధపడుతూ షేమ్గా ఫీల్ అయింది. పిల్లలు, నిజమే కదా, కొన్నిసార్లు మనం కూడా మనలో చాలా తప్పులు పెట్టుకొని మన ఎదుటి వాళ్ళ తప్పులను సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం, అది చాలా రాంగ్ కదా, ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కదా పిల్లలు. మరి ఇందాక మనం చూసాం, గీత ఆంటీ తన మిస్టేక్ పక్కన పెట్టుకొని ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది, అసలు పొరపాటు పక్కన వాళ్ళది కాదు, ఆంటీదే అని తర్వాత తెలుసుకుంది. నిజమే పిల్లలు, మనం త్వరపడి ఇతరులను జడ్జి చేయడం కంటే ఒక్కసారి మన లైఫ్ని చూసుకుంటే, మన లైఫ్లో ఉన్న మిస్టేక్స్ని సరి చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు మనకు మంచిగా కనిపిస్తారు. పిల్లలు, బైబిల్ గ్రంథంలో సీమోను అనే ఒక పరిసేయుడు ఉన్నాడు. పిల్లలు, ఆయనకు యేసయ్యను తన ఇంటికి పిలవాలి అని అనిపించింది. అప్పటికే యేసయ్య చాలా మంది మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తుంటే ఆ ఊర్లో ఉన్న చాలామంది ప్రజలు యేసయ్య మాటలకు చాలా ఆకర్షింపబడి యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వింటున్నారు. పిల్లలు, అయితే ఈ యేసయ్యనే కనుక నా ఇంటికి భోజనానికి పిలిస్తే అందరూ నన్ను చాలా గొప్పని అనుకుంటారు అని చాలా ఆశ పెట్టుకొని సీమోను అనే ఒక పరిసేయుడు ఏం చేశాడంటే
ఏసయ్య మా ఇంటికి మీరు లంచ్కి రావాలి ఏసయ్య అని భోజనానికి పిలిచాడు పిల్లలు. ఏసయ్య కూడా ఓకే వస్తాను అని చెప్పి అన్నాడు పిల్లలు. అలాగే ఏసయ్య మాట ఇచ్చిన ప్రకారంగా ఒకరోజు సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి ఏసయ్య వెళ్ళాడు పిల్లలు. సహజంగా ఆ రోజుల్లో మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, 3 రకాలుగా మనం వాళ్ళని గౌరవించాలి. ఒకటి, వాళ్ళు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, ముద్దు పెట్టుకోవాలి. అంతేకాదు పిల్లలు, తలకి నూనె రాయాలి. ఈ 3 పనులు చేసిన తర్వాతే ఆ గెస్ట్కి భోజనం పెడతారు పిల్లలు. అయితే ఏసయ్య మరి సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సీమోన్ అంకుల్ అసలు ఈ 3 పనులు చేయలేదు పిల్లలు. వచ్చిన గెస్ట్లతోటి బిజీ అయిపోయి ఏసయ్యను సరిగా పట్టించుకోలేదు. అందరిలో ఒక్కడిలాగా ఏసయ్యను వదిలేశాడు. చెల్లి తమ్ముడు, ఏసయ్య అందరికంటే గొప్పవాడు కదా పిల్లలు. మెయిన్ చీఫ్ గెస్ట్ అయినప్పుడు ఎంతగా ఏసయ్యను ఆనర్ చేయాలి. అంత గొప్ప దేవుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఎంతగా దేవుణ్ణి గౌరవించాలి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే సీమోన్ అంకుల్ ఏసయ్యను గౌరవించాల్సిన విధంగా గౌరవించలేదు పిల్లలు. అయినా ఏసయ్య సైలెంట్గా లోపలికి వచ్చేసాడు. భోజనం చేస్తుంటే అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు పిల్లలు. అలా భోజనం చేస్తున్నప్పుడు ఒక ఆంటీ పర్ఫ్యూమ్ జార్ తీసుకొని ఏసయ్య దగ్గరకు వచ్చింది. వెనక నుంచి అలాగే నిలబడి ఏసయ్యను చూస్తూ ఉంది. ఆ ఆంటీ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు పిల్లలు. ఎవ్వరు దోస్తు చెప్పారు, అందరూ కటిఫ్ చెప్పేస్తారు. ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు, ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేరు, ఆంటీ ఎలా ఉందని అడిగే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే ఆ ఊర్లో ఆంటీకి చాలా చెడ్డ పేరుంది. అంటే సిన్ఫుల్ ఉమెన్ అని పిలుస్తారు ఆంటీని, పాపాత్మురాలైన స్త్రీ అని పిలుస్తారు. ఎందుకంటే ఆంటీ చేసే పనులు అస్సలు మంచివి కాదు, చాలా బ్యాడ్ లైఫ్ జీవిస్తుంది ఆంటీ. ఇలా ఉందని అందరూ తన లైఫ్ని బట్టి అందరూ ఆంటీని రిజెక్ట్ చేసేసి ఇగ్నోర్ చేసి ఎవ్వరు మాట్లాడే వాళ్ళు కాదు పిల్లలు. అలాంటప్పుడు ఆంటీ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎంతకాలం నేను ఈ బ్యాడ్ లైఫ్లో కంటిన్యూ అవ్వాలి, నాకు ఈ లైఫ్ని లీడ్ చేయడం నాకు ఇష్టం లేదు, పాపాత్మురాలైన స్త్రీ అని నన్ను పిలుస్తున్నారు, నాకు ఈ పేరు వద్దు, నా లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలని ఆశపడుతున్నాను. ఏసయ్య ఈ ఊరు వచ్చాడని నాకు తెలిసింది, ఏసయ్య ఏ పాపినే నాకు క్షమిస్తాడని నేను విన్నాను. మరి ఈరోజు ఎలాగైనా సరే ఏసయ్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకొని ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించి నా లైఫ్ని మార్చేమని అడుగుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆంటీ పర్ఫ్యూమ్ జార్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి వచ్చి సైలెంట్గా ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంది పిల్లలు. కూర్చొని ఒకటే ఏడుస్తూ ఉంది. ఏసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఆ పర్ఫ్యూమ్ని ఏసయ్య పాదాల మీద పోస్తూ కన్నీళ్లతో ఏసయ్య పాదాలు తడుపుతూ ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంది పిల్లలు. చుట్టుపక్కనున్న వాళ్ళందరూ కూడా ఏసయ్యని చూసి ఏంటి ఈమె వచ్చిందేంటి, ఈమె పేరు పాపాత్మురాలు కదా, భయంకరమైన జీవితం, ఇంత బ్యాడ్ మనిషి ఏసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తుందేంటి, అమ్మో ఈమె అస్సలు మంచిది కాదు అని అందరు తిట్టుకుంటున్నారు పిల్లలు ఆ ఆంటీని. ఆ ఆంటీ అందరిని చూస్తుంది కానీ ఆంటీ ఎవరిని పట్టించుకోలేదు. ఎంతమంది ఆంటీను అసహించుకున్నా, ఎంతమంది ఆంటీను తక్కువగా చూసినా, ఇన్సల్ట్ చేసినా, అవమానపరిచినా ఆంటీ ఎవరిని పట్టించుకోలేదు. కొంతమంది ఏమో ఎగతాళి చేస్తున్నారు, కొంతమంది ఏమో చీప్గా చూస్తున్నారు, కొంతమంది ఏమో చాలా సీరియస్గా చూస్తున్నారు. అయినా సరే ఆంటీ ఎవరిని పట్టించుకోకుండా నేరుగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది పిల్లలు. ఆంటీ ఏడుస్తుంటే సీమోన్ అంకుల్ ఆమెను చూసి అసలు ఈమెను ఎవరు పిలిచారు, ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇది మా ఇల్లు, మా ఇంట్లో నేను యేసయ్యని భోజనానికి పిలిచా, యేసయ్యని పిలిస్తే ఈమె ఎందుకు వచ్చిందంట అని చాలా సీరియస్గా అలా చూస్తున్నాడు పిల్లలు. ఈ విషయాన్ని యేసయ్య చూశాడు. అటు సీమోన్ అంకుల్ని చూస్తే అంకుల్కి చాలా కోపం వచ్చేస్తుంది, ఇటు ఆంటీ చూస్తే ఆంటీ ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసయ్య సీమోన్ అంకుల్ని పిలిచి, సీమోను నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అని అడిగాడు పిల్లలు. చెప్పు ప్రభువా ఏంటి అని మెరగనట్టుగా యేసయ్య ముందు నిలబడి చెప్పండి ప్రభువా అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, సీమోను ఒక ఊరిలో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు, ఆయనకి ఒక అతను 500 దేనారాలు అప్పు ఉన్నాడు. అయితే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయనేమో 50 దేనారాలు అప్పు ఉన్నాడు.
ఇప్పుడు ఆ రిచ్ పర్సన్ 500 దేనారాలు అప్పున్నవాడిని, 50 దేనారాలు అప్పున్నవాడిని ఇద్దరిని క్షమించాడు. నువ్వు చెప్పు, ఎవరిని ఎక్కువ క్షమించి ఉంటాడు అని అంటే ఆలోచించాడు. పిల్లలు, అప్పుడప్పుడు మీకు కూడా స్కూల్లో లేకపోతే ఇంట్లో పొడుపు కథలు వేస్తుంటారు కదా, ఎవరో చెప్పండి, చెప్పుకోండి చూద్దాం అన్నట్లుగా యేసయ్య కూడా సీమోన్ అంకుల్కి ఈ క్వశ్చన్ వేస్తే సీమోన్ అంకుల్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏముంది ప్రభువా, దాంట్లో ఎవరు ఎక్కువ అప్పు ఉంటే వాళ్ళు ఎక్కువగా క్షమించబడ్డారు ప్రభువా అని అన్నాడు. పిల్లలు, అప్పుడు యేసయ్య ఆ ఆంటీ వైపు చూసి, ఈమె చూసావా, నేను వచ్చినప్పటి నుంచి ఈమెను గమనిస్తూనే ఉన్నాను, ఈమె కన్నీళ్లతో నా పాదాలు తడుపుతూనే ఉంది, అంతేకాదు విలువైన అత్తరు నా పాదాల మీద పోస్తుంది. నీకు ఒక విషయం గుర్తుందా సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె రాయలేదు, నాకు ముద్దు పెట్టలేదు, నువ్వు చేయవలసిన 3 పనులు చేయలేదు. అయితే నీవు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె నాకు కన్నీళ్ళు ఇస్తుంది. నీవు నాకు నూనె ఇవ్వలేదు, ఈమె నాకు చాలా విలువైన అత్తరు ఇచ్చింది. నువ్వు నాకు ఒక్క ముద్దు పెట్టలేదు, ఈమె వచ్చినప్పటి నుండి నా పాదాలు ముద్దు పెట్టడం మానలేదు. ఇప్పుడు చెప్పు, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారు అని ఆ ఆంటీని చూసి, అమ్మా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, సమాధానంగా వెళ్ళమ్మా అని చెప్పాడు. పిల్లలు, ఆంటీ వెంటనే యేసయ్యను చూసి, చాలా థ్యాంక్స్ యేసయ్య, నా జీవితాన్ని బట్టి నాకే అసహ్యం వేసింది. ఇంతకాలం అందరూ మా మమ్మీ డాడీ నాకు పెట్టిన పేరును మర్చిపోయి నా లైఫ్ని బట్టి నన్ను అందరూ సిన్ఫుల్ ఉమెన్ అని, పాపాత్మురాలని పిలుస్తున్నారు. నాకు ఆ పేరు నచ్చలేదు, నా జీవితం మీద నాకు తృప్తి లేదు, నా లైఫ్ చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. అందుకే నా లైఫ్ని మార్చుకోవాలని నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందని తెలుసుకున్నాను, అందుకే నా లైఫ్ని మార్చుకోవాలని నీ దగ్గరికి వచ్చాను. యేసయ్య, నా పాపాలన్నీ క్షమించేసావా అంటే, అవునమ్మా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని యేసయ్య చెప్పినప్పుడు, యేసయ్య చెప్పిన మాటను నమ్మి ఆంటీ చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పిల్లలు, ఎంత గ్రేట్ కదా. మరి చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, సీమోన్ అంకుల్ 3 పనులు చేయలేదు, కానీ అంతకంటే బెస్ట్గా చేస్తున్న ఆ ఆంటీని చూసి సీమోన్ అంకుల్ ఆంటీదే తప్పు, ఆమె అసలు రావద్దు, ఆమె పాపాత్మురాలని ఆంటీని జడ్జి చేస్తున్నాడు. కానీ ఆంటీ ఒకప్పుడు పాపాత్మురాలే, కానీ యేసయ్య కావాలని తన జీవితాన్ని మార్చుకోవాలని మంచి మనసుతో యేసయ్య దగ్గరకు వస్తే సీమోన్ అంకుల్ మనసులో ఆమె మీద ద్వేషం పెట్టుకొని బ్యాడ్ ఇంటెన్షన్తో తప్పుగా చూస్తున్నాడు. పిల్లలు, నిజమే కదా, మనలో తప్పు పెట్టుకొని ఎదుటి వాళ్ళ తప్పును చూడటం నిజంగా ఏమాత్రం మంచిది కాదు. ఇందాక మనం చూసాం కదా, గీత ఆంటీ తన విండోస్ మురికిగా ఉన్నాయి, కానీ ఆంటీ ఏమనుకుంది, పక్కింటి ఆంటీ బట్టలు సరిగ్గా ఉతకలేదని తప్పుగా అనుకుంది. సీమోన్ అంకుల్ కూడా తన హృదయం సరిగా లేదు, కానీ పాపాత్మురాలు, ఆమె సరి అయింది కాదు, ఆమె చాలా బ్యాడ్ ఉమెన్ అని ఆంటీని జడ్జి చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. చెల్లి తమ్ముడు, ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము మనలో ఉన్న తప్పును మొదట తీసేసుకోవాలి. బైబిల్లో కూడా యేసయ్య ఒక మాట అన్నాడు, అదేంటంటే, ముందు మన కంట్లో ఉన్న దూలమును తీసుకోకుండా ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నం చేయొద్దని. మన మిస్టేక్సే బోల్డ్ ఉంటాయి కదా, ఎదుటి వ్యక్తిని జడ్జి చేయటం, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు రాంగు, వాళ్ళు కరెక్ట్ కాదు అని ఎదుటి వ్యక్తిని అనే ముందు ఒక్కసారి మన లైఫ్ని కూడా చూసుకుంటే మంచిది. క్లాస్లో కూడా కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ ఏ విషయంలోనైనా తప్పు చేస్తే, టీచర్ వీడు పెద్ద వేస్ట్, వీడికేమి రాదు, వీడు ఇట్లా తిట్టాడు, వాడు అట్లా అన్నాడని ఫ్రెండ్స్ మీద ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని బ్యాడ్ చేయాలని ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు పిల్లలు. ఎందుకంటే మనలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి, వాటిని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడే మనం గుడ్గా మార్చబడతాం. మా టీచర్ కొడతదేమో అని, మా మమ్మీ డాడీ నన్ను కొడతారేమో అని భయంతో అబద్ధాలు మాట్లాడేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. కొన్నిసార్లు ఒంటరిగా ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు చూడకూడనివి చూస్తున్నాను, ఐఎమ్ సారీ లార్డ్, నన్ను క్షమించవా అని నువ్వు చేస్తున్న తప్పులన్నీ కూడా యేసయ్య దగ్గర చెప్పి ఒప్పుకుంటే తప్పకుండా యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు.
ఇందాక మనం చూసాం కదా, పాపాత్మురాలు అని అందరూ ఆంటీని పిలుస్తున్నారు. ఆంటీ ఏమనుకుంది, అందరూ నాకు ఒక పేరు పెట్టారు, నాకు ఈ పేరు వద్దు, నేను మంచిగా బతకాలని అనుకుంటున్నానని ఒక మంచి నిర్ణయంతో యేసయ్య దగ్గరికి వచ్చి ఆంటీ తన జీవితాన్ని మార్చుకుంది. చెల్లి తమ్ముడు, స్కూల్లో నిన్ను బ్యాడ్ బాయ్ బ్యాడ్ గర్ల్ అంటున్నారా, ఇంట్లో కూడా పెద్ద అల్లరోడు, బాగా చెడ్డ పనులు చేస్తుంటారు అని నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా, యేసయ్య దగ్గరకు రా. యేసయ్య, నా లైఫ్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను, ప్లీజ్ యేసయ్య నా లైఫ్ని మంచిగా చెయ్యి యేసయ్య, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నాకు వద్దు, నా గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలి, నేను గుడ్ గర్ల్ అని గుడ్ బాయ్ అని నా గురించి చెప్పాలి యేసయ్య అని ప్రభుని అడిగితే తప్పకుండా యేసయ్య నీ లైఫ్ని మార్చేస్తాడు. ఓకేనా? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నిజమే, మాలో తప్పులు పెట్టుకొని ఎదుటి వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇతరులను జడ్జ్ చేసే ముందు మా పొరపాట్లు తెలుసుకొని ముందు మేము సరిచేసుకునే కృప మాకు దయచేయమని వింటున్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. పాపాత్మురాలైన ఆంటీ నీ దగ్గరకు వచ్చి తన జీవితాన్ని ఎలా మార్చుకుందో ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు లైఫ్లో కూడా ప్రతి బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టి మంచి వ్యక్తులుగా మార్చబడే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 51:2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మరోసారి నేర్చుకుందామా? సామ్స్ 51:2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కీర్తనలు 51:2. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. గీత ఆంటీ ఏమి చూసి నవ్వుకునేది? గీత ఆంటీ ఎందుకు సిగ్గుతో తల వంచుకుంది? యేసయ్యను భోజనానికి ఇన్వైట్ చేసింది ఎవరు? ఇంటికి వచ్చే గెస్ట్లకు ఏ 3 పనులు చేయాలి? సీమోను అంకుల్ చేయవలసిన దానికంటే బెస్ట్గా చేసింది ఎవరు? ఎలా చేశారు?